హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో ఏంటంటే ఒక డేట్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చాలా అంటే చాలా ఈజీ పద్ధతిలో మీకు చెప్పబోతున్నాను అన్నమాట. సో ఈ వీడియో కానీ కంప్లీట్గా చూసారంటే అసలు డేట్స్ని మనం ఎలా డీకోడ్ చేసి పెట్టుకోవాలో అన్న ఐడియా అయితే మీకైతే వస్తుంది. సో ఇది మీకు జస్ట్ ఏదో 1 డే 2 డే కాదు, మ్యాక్సిమం మీకు లైఫ్ లాంగ్ గుర్తుండే అంత మెమొరీ అయితే ఇప్పుడు మీకు ఇవ్వబోతున్నాను అనమాట. చాలా అంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి అనమాట. ఇప్పుడు సతీ సహగమనం అనే దాన్ని తీసుకుందాం. ఇక్కడ సతీ సహగమనం అనే దాన్ని తీసుకుంటే 1829లో జరిగింది. ఎవరెవరు అంటే రాజా రామ్మోహన్ రాయ్ అండ్ గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు అప్పుడు? విలియం బెంటిక్ గారు ఉన్నారు. సో దాన్ని నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను? ఫస్ట్ సతీ సహగమనం అంటే ముందు దాని అర్థం ఏంటో తెలియాలి మనకి. ముందు సతీ సహగమనం అంటే భర్తతో పాటు భార్యను కూడా చితిలో కాల్చి చంపేయడం అనమాట. సో అంటే ఇక్కడ మీకు అర్థమవలసింది ఏంటి? ఒక అమ్మాయి ఒక అబ్బాయిని కలిపి చంపడాన్ని సతీ సహగమనం అంటారు. సో ఇక్కడ డేట్ బాగా అబ్జర్వ్ చేస్తే 18. ఒక అమ్మాయికి పెళ్లి వయసు వచ్చేది ఎంత? 18 సంవత్సరాలు. సో ఇక్కడ నేనేమనుకుంటున్నాను అంటే 18 అనేది అమ్మాయి అనుకుంటే ఇక్కడ నేను ఎలా డీకోడ్ చేశానంటే 2ను బి కింద 9ని ఐ కింద నేను డీకోడ్ చేశాను అనమాట. అంటే 18 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని బాయ్తో పాటు కలిపి ఐక్యం చేయడం అంటే కలిపి చంపేయడం అనమాట. ఐక్యం అంటే కలిపి చంపేయడం అనే అర్థం అక్కడ. నేను సతీ సహగమనాన్ని ఎలా చదివాను? ఒక అమ్మాయిని అబ్బాయిని కలిపి చంపాడు. అమ్మాయి అంటే 18 సంవత్సరాలు ఉంటేనే అమ్మాయి మ్యారేజ్ అనుకోండి. ఓకే, 18 బాయ్తో పాటు అంటే బి, 2 ఐక్యం చేయడం అంటే ఐ అంటే 9. సో ఇక్కడ మీరు ఎవరెవరు? రాజా రామ్మోహన్ రాయ్ గారు అందరు గుర్తుంటారు, కానీ విలియం బెంటిక్ గారు ఎవరికి గుర్తుండదు. ఇక్కడ చూడండి, విలియం అంటే ఏంటి? విలియం అంటే ఏంటంటే విలీనం అంటే అర్థం తెలుసు కదండి మీకు, కలిపేయడం అనమాట. అంటే ఇక్కడ బాయ్ని అమ్మాయిని కలిపి చంపేస్తున్నారు కదా. సో కలిపి చంపేయడాన్ని ఏమంటున్నానంటే విలీనం చేసి చంపేశారు. ఇక్కడ రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు వచ్చింది కాబట్టి ఆయన స్థాపించిన సంస్థ పేరు ఏంటి అంటే సమాజం పేరు బ్రహ్మ సమాజం. సో బ్రహ్మ సమాజం కూడా ఇదే డేట్లో అనమాట. సో ఎప్పుడైతే వీళ్ళు దీన్ని అరికట్టారో సో బ్రహ్మ సమాజాన్ని అదే డేట్లో వాళ్ళు స్థాపించడం అయితే జరిగిందనమాట. ఓకేనా, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. సో బ్రహ్మ సమాజాన్ని కూడా అప్పుడే ఆయన స్థాపించారు. దాంతోపాటు ఆత్మీయ సభను కూడా స్థాపించారు. అది 1815. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి మీరు. ఓకే, ఇది ఆత్మీయ సభ. సో ఇక్కడ నేను మీకు ఎన్ని విషయాలు చెప్పాను? ఒక సతీ సహగమనం చెప్తే దాన్ని ఎవరెవరు చేశారు? గవర్నర్ జనరల్ ఎవరు, ఇంకొక వ్యక్తి రాజా రామ్మోహన్ గారి గురించి చెప్పాను. గవర్నర్ జనరల్ ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. అర్థమైందా? అంటే మీరు సతీ సహగమనం అంటే ఇద్దరిని కలిపి చంపేయడం అంటే విలీనం చేయడం అంటే విలియం బెంటిక్. సో బాయ్ని అబ్బాయిని అమ్మాయిని కలిపి చంపడం కదా. 18 మ్యాక్సిమం మీకు 18 అనేది అక్కడ కనిపిస్తుంది. సో అమ్మాయిని అబ్బాయి అంటే బి, బాయ్ అంటే 2, అక్కడ జస్ట్ డీకోడ్ చేసి రాసుకుంటే మీకు అర్థమైపోతుంది కదా. బాయ్ని అమ్మాయిని బాయ్ని కలిపి ఐక్యం చేయడాన్ని సతీ సహగమనం. నేను ఇలా డీకోడ్ చేసి దీన్ని రాసుకున్నాను అనమాట. మీకు స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బందిగా అయితే అనిపించవచ్చు, కాకపోతే వన్స్ మీరు ఎప్పుడైతే ఈ సతీ సహగమనం అనగానే మీకు అర్థం ఏంటి, అమ్మాయిని అబ్బాయిని కలిపి చంపేయడం అని ఉంటుందో అక్కడున్న డేట్స్ని మీరు డీకోడ్ చేసి రాసుకున్నా కానీ మీకు ఈజీగా మీకు డేట్ అనేది తెలిసిపోద్ది అనమాట. మనకు ఇప్పుడు మీకు చాలామంది ఏంటంటే చదివిన వెంటనే 1829 అయితే అప్పుడు గుర్తుంటుంది, కానీ అక్కడ ఎగ్జామ్లో ఏమి ఇస్తాడు? 1829, 1828, 27 ఇలా ఇస్తాడు. అక్కడ మీరు 1828 అన్న పెట్టచ్చు, 27 అన్న పెట్టచ్చు, మేబీ ఏదైనా పెట్టచ్చు. కొంతమందికి కొన్ని స్ట్రైక్ అయిపోతూ ఉంటాయి, అదే కరెక్ట్ ఏమో అనిపిస్తుంది. సో ఇలా డీకోడ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఇది చూడండి. మొదటి రైల్వేని ఎక్కడ మొదటగా మన ఇండియాలో ఎక్కడ స్థాపించారండి? ఎక్కడంటే ముంబై నుంచి తానే వరకు కదా. అది మ్యాక్సిమం అందరికీ తిరిగేస్తుంది. సో ఆ డేట్ అనేది చాలామంది గుర్తుండాలి. చూడు, ఇక్కడ నేను ఈ డేట్ని దీన్ని జస్ట్ మళ్ళీ ఇంగ్లీష్లో కన్వర్ట్ చేసుకుంటా. REC రెక్. ఇప్పుడు చూడండి, రైల్వేని ఎక్కాలి. సి అంటే ఎక్కాలి, రైల్ని ఎక్కాలి. రెక్ రైలు ఎక్కాలి. అర్థమైందా? మొదటి రైల్వే అంటే రైలు ఎక్కాలి, రైలు ఎక్కుతాం కదా. రైలు మొదటి రైలు అంటే మొదటి రైల్వే అనగానే రైలు ఎక్కాలి అని మీరు గుర్తుపెట్టుకున్నారు. ఎంత ఈజీగా ఉంది. ఓకేనా? సో మొదటి రైల్వేని ఎవరు గవర్నర్ జనరల్ ఉన్నారు అప్పుడు. గవర్నర్ జనరల్ ఎవరండి అప్పుడు? డల్హౌసీ. ఎవరండి? డల్హౌసీ.
డల్హౌసీ గారు ఉన్నారు, గవర్నర్ జనరల్ అనమాట. సో ఇక్కడ చూడండి, రైలు ఎందుకు వేసుకున్నాం, వాళ్ళ ఇంటికి హౌస్ అంటే హౌస్ అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వేసుకున్నారు వాళ్ళు రైళ్ళు, అలా గుర్తుపెట్టుకోవాలన్నమాట. రైల్ని వాళ్ళ ఇంటికి హౌస్కి వెళ్ళడానికి వేసుకున్నారు. ఇక్కడ మీరు చూడండి, ఒక్కటి మొదటి రైలు ఏం చేయాలి, రైలు ఏం చేస్తాం, ఎక్కుతాం, రైలు ఎక్కాలి అంటే డేట్ గుర్తొస్తుంది. రైలు ఎక్కడికి వేసుకున్నారు, ముంబై నుంచి తానే తెలుసు, వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి వేసుకున్నారు, హౌస్కి, డల్హౌసీ, అలా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, ఆర్య సమాజం దివ్యజ్ఞాన సమాజం. ఫస్ట్ ఆర్య సమాజం దివ్యజ్ఞాన సమాజాన్ని ఎప్పుడు అంటే 1870, సారీ ఇక్కడ ఇది 5 అనమాట, మళ్ళీ ఈ పెట్టాను ఇక్కడ, ఇది 5, ఓకే, 1875 అనమాట, ఇక్కడ 1875. ఇక్కడ ఏంటంటే ఆర్య సమాజం, ఆర్యులు, మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఆర్య సమాజం అండ్ దివ్యజ్ఞాన సమాజాన్ని ఎవరు స్థాపించారని తెలియాలి. ఫస్ట్ ఆర్యులు, ఆర్య అంటే దయానంద సరస్వతి, ఆర్యులకి దయ ఉండదు అని గుర్తుపెట్టుకోండి, దయానంద సరస్వతి, ఓకే, దయానంద సరస్వతి గారు. దివ్యజ్ఞాన సమాజం అంటే దివ్యజ్ఞానులు ఎవరంటే కల్నల్ వోల్కట్, సారీ అండ్ రైటింగ్ బాగాలేదు ఇక్కడ, వోల్కట్, ఒక చేతితో పట్టుకొని ఒక చేతితో రాస్తున్నాను, కల్నల్ వోల్కట్ అండ్ మేడం బ్లావట్స్కీ, మేడం బ్లావట్స్కీ. సో ఈ రెండు ఎలా నేను గుర్తుపెట్టుకున్నాను చెప్తున్నాను చూడండి. ఆర్య అంటే అయ్యా అంటాం చూడండి, ఆర్య అని మనం లెటర్ రాసేటప్పుడు అయ్యా కానీ ఆర్య కానీ రాస్తాం, అర్థమైందా. అయ్యా అంటే దయచేసి అని అంటామా, ఆర్య కానీ అయ్యా అంటే దయించండి అనే మీనింగ్లో వాడినట్టు అనమాట అవి. ఆర్య అంటే అయ్యా అంటే మనం దయ చూపండి అనే అడుగుతున్నట్టు అనమాట. సో అందుకు దయానంద సరస్వతి అని గుర్తు రావాలి. అలాగే దివ్య జ్ఞానం అనేది ఇక్కడ చూడండి, మేడం అంటే మేడ మీద కళలో, నాకు జ్ఞానం ఎక్కడ కలిగింది, మేడ మీద కళలో కలిగిందనమాట, నేను అలా గుర్తుపెట్టుకున్నా. మేడ మీద జ్ఞానం, దివ్య జ్ఞానం ఎక్కడ కలిగిందని మేడ మీద కళలో. అయితే ఈ రెండు కలిపి ఒకటే డేట్ అనేది ఎలా గుర్తుండాలి చూడండి. మన భారతదేశంలోకి వచ్చిన తెలివైన ప్రజలు ఎవరు అంటే ఆర్యులు, అర్థమైందా. ఆర్యులు దివ్య జ్ఞానం కలిగిన వాళ్ళు అని గుర్తుపెట్టుకోవాలన్నమాట, ఆర్యులు దివ్య జ్ఞానం కలిగిన వాళ్ళు. సో ఇక్కడ మీకు చాలా అంటే చాలా విషయాలు చెప్పేస్తున్నాను. ఒకటి ఈ ఆర్య సమాజాన్ని ఎవరు స్థాపించారో చెప్పేస్తున్నాను, అండ్ ఆర్య సమాజంతో పాటు యువతలో ఎంతమందిని గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని గుర్తున్నాయి చూడండి ఇక్కడ, అర్థమైందా. ఒక్కసారి ఇక్కడ మీరు చదవాల్సింది ఏంటి, క్వశ్చన్లోనే మీరు ఆన్సర్ని ఎతకాలి. ఆర్యులు అంటే దివ్యజ్ఞానం కలిగిన వాళ్ళు, దివ్యజ్ఞాన సమాజం రెండు ఒకటే వస్తాయి. నెక్స్ట్ ఆర్యులకి దయ ఉండదు, ఓకేనా, ఆర్యులు లేదా దయగల వాళ్ళు అలానే గుర్తుపెట్టుకోండి, ఓకే. దయ ఉండదు లేదా దయ అనే పదాన్ని రావాలి, ఆర్యులకి దయ ఉంటుంది, లేకపోతే అలా గుర్తుపెట్టండి. జ్ఞానం, దివ్య జ్ఞానం ఎక్కడ కలిగింది, నాకు మేడ మీద కళ్ళలో కలిగింది, మేడం బ్లావట్స్కీ, కల్నల్ వోల్కట్ అనమాట, ఓకే, కల్నల్ వోల్కట్. సో ఇప్పుడు ఈ డేటు ఆర్య సమాజం, ఆర్యులు అంటే అప్పట్లో ఆర్యులు వచ్చి మన మీద ఆర్యులు దండయాత్ర చేశారు కదండి. సో దండయాత్ర చేసి చాలామందిని రేప్ చేసి చంపేసేవాళ్ళు అనమాట. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే రేప్ చేసే జెంట్స్, ఆర్యులు అంటే మగవాళ్ళే కదా, సో మగవాళ్ళు రేపులు చేస్తారు కదా, మగవాళ్ళే కదా ఎక్కువ చేస్తారు, నేను అలా గుర్తుపెట్టుకున్నాను, ఓకే. రేప్ చేసే జెంట్స్ అని గుర్తుపెట్టుకున్నాను. ఆర్యులు అంటే ఆర్యులు అంటే ఆర్ వస్తుంది కదండి ఇక్కడ, ఆర్యులు, జెంట్స్, ఆర్యులు అంటే మీకు అర్థమైందా, ఆర్యులు ఆర్కి వచ్చిందా, జెంట్స్, ఆర్యులు అంటే మగవాళ్ళే కదా, జెంట్స్, అలా అని గుర్తుపెట్టుకోండి, ఓకేనా. అంటే జెంట్స్, ఆర్యులు జెంట్స్ మగవాళ్ళు, ఆర్యులు జెంట్స్ మగవాళ్ళు, అర్థమైందా, ఆర్యులు మగవాళ్ళు అని గుర్తుపెట్టుకోండి, సరిపోయింది కదా. 1875 ఇక్కడ మీకు ఎన్ని చెప్పాను, ఆర్య సమాజం, దివ్యజ్ఞానం సమాజం వాళ్ళు స్థాపించిన వాళ్ళని చెప్పాను విత్ డేట్. సో ఒక క్వశ్చన్ని మనం ఎంత క్లారిటీగా చదవగలిగితే అది మనకి లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, ఓకేనా. సో ఇక్కడ నేను కొన్ని ఎందుకు రాశానంటే నేను ప్రతి చాప్టర్ని ఎవ్రీ సబ్జెక్ట్ని కూడా అలాగే చదువుతానండి. కాకపోతే మీకు ఈ వీడియో ఎంతవరకు రీచ్ అవుతుంది అనే దాన్ని బట్టి మీకు మొత్తం అనేవి కోడింగ్తో సహా చెప్తాను. బట్ నాకు ఇది రీచ్ కావాలి, సో రీచ్ అవ్వట్లేదనే నాకు ఇంట్రెస్ట్ పోయి చేయడం లేదు వీడియోస్, ఓకేనా. కొద్దిగా రీచ్ వస్తే మాత్రం ఖచ్చితంగా ప్రతి టాపిక్ అనమాట, ఎవ్రీ సబ్జెక్ట్, ఎవ్రీ కోడ్ని ప్రతి దాన్ని కూడా డీకోడ్ చేశాను, చాలా అద్భుతంగా చేశాను అనమాట.
చాలా సింపుల్గా గుర్తుండేటట్టు చేస్తూ ఉన్నాను ఇప్పుడు కూడా, ఓకేనా. సో మీరు ఇచ్చిన సపోర్ట్ని బట్టి మిగిలినవి కూడా చెప్తాను అనమాట. ఇక్కడ చూడండి, ప్రార్థనా సమాజం ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నాను అంటే రిఫ్యూజెస్, RFG రిఫ్యూజెస్ అంటే సమాజం, అంటే మనం ప్రజల చేత కానీ ఎవరి చేత కానీ వాళ్ళు అణచివేయబడ్డ వాళ్ళని రిఫ్యూజెస్ అంటారు. లేదా ఏదైనా యుద్ధాల్లో కానీ ఎక్కడైనా కానీ చనిపోయి మిగిలిపోయి ఉండే వాళ్ళని రిఫ్యూజెస్ అంటారు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాం, ఓకేనా. ప్రార్థన అనేది చేస్తున్నాం. ఇంకొకటి, ఇప్పుడు ఈ ప్రార్థన సమాజాన్ని ఎవరు స్థాపించారు అది తెలియాలి కదా. ప్రార్థన సమాజాన్ని ఆత్మారాం పాండురంగ, ఎవరు? ఆత్మారాం పాండురంగ గారు అన్నమాట. సో ఇక్కడ చూడండి, ప్రార్థన అంటే ఆత్మల కోసం ప్రార్థన చేస్తాం, వాళ్ళ ఆత్మను సాధించాలని ప్రార్థన చేస్తాం కదండి. సో అది అన్నమాట ఆత్మారాం పాండురంగ. సో ప్రార్థన ఎందుకు చేస్తాం? రిఫ్యూజెస్ కోసం అండ్ ఆత్మల కోసం, ఆత్మలు సాధించాలని ప్రార్థన చేస్తాం. అలాగే రిఫ్యూజెస్ కోసం కూడా వాళ్ళు బాగా ఉండాలని మనం ప్రార్థన చేస్తాం. అర్థమైందా? ఒక యుద్ధాల్లో మిగిలిన వాళ్ళు కానీ, భూకంపాల్లో మిగిలిన వాళ్ళు కానీ, ఎక్కడ మిగిలిన వాళ్ళు కూడా వాళ్ళు హ్యాపీగా ఉండాలని మనం అయితే ప్రార్థన చేస్తాం. సో అది రిఫ్యూజెస్, ఓకేనా. RFG రిఫ్యూజెస్. ఇక్కడ ప్రార్థనా సమాజం, ఇక్కడ మీరు ఎన్ని ఆర్య సమాజం, దివ్యజ్ఞాన సమాజం, ప్రార్థనా సమాజం, సతీ సహగమనం అండ్ బ్రహ్మ సమాజం ఎంత ఇంపార్టెంట్ ఇవి మీకు ఎంత ఇంపార్టెంటో మీకు కూడా తెలుసు, ఓకే. రైల్వే లైన్స్ అనేది రైలు ఎక్కాలి. ఆర్యులు జెన్స్ అలానే గుర్తుపెట్టుకోండి. ఆర్యులు జీనియస్ ఇలా కూడా గుర్తుపెట్టుకోవచ్చండి. ఆర్యులు జీనియస్, అర్థమైందా? ఆర్యులు తెలివైన వాళ్ళు కదా. మన భారతదేశంలో వచ్చిన వాళ్ళందరిలో తెలివైన వాళ్ళు ఎవరంటే ఆర్యులే. ఎందుకంటే వాళ్ళు వచ్చిన తర్వాతే మనకు ఏవచ్చినాయండి, వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ ఎవరు తీసుకొచ్చారు? ఆర్యులే కదా. సో ఆర్యులు జీనియస్, లేకపోతే ఆర్య అంటే మగవాళ్ళు కాబట్టి జెన్స్, ఎలాగైనా గుర్తుపెట్టుకోవచ్చండి. కోడ్ మీరు దాన్ని డీకోడ్ చేసే విధానాన్ని బట్టి ఎలాగైనా చదువుకోవచ్చు. బట్ మనకు అక్కడ స్ట్రైక్అవుట్ అవ్వడమే ఇంపార్టెంట్ అనమాట. సో వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, ఓకేనా. ఖచ్చితంగా ఇలాంటి డీకోడ్స్ కావాలి అంటే మాత్రం సో మాకు మరిన్ని కావాలని నాకు మెసేజ్ అయితే పెట్టండి. సో ఈ వీడియోకి వచ్చిన రీచ్ని బట్టే నెక్స్ట్ అయితే వీడియోస్ చేస్తానండి, ఓకేనా. కొద్దిగా సపోర్ట్ చేయండి, మన ఛానల్ కొత్తగానే పెట్టాం అనుకోండి, ఓకేనా. థ్యాంక్ యూ. సో మ్యాక్సిమం అందరూ చూసిన వాళ్ళందరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఖచ్చితంగా నచ్చితే మాత్రం లైక్ చేయండి. థ్యాంక్ యూ.